హలో గైస్, ఇప్పుడైతే మా ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకుంటాం. ఫస్ట్ అయితే యాగంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా ఎంజాయ్మెంట్. నైట్ అంతా అయితే జర్నీలోనే ఉన్నాం ఫ్రెండ్స్. ఫుల్ ఎంజాయ్ చేసినాము. అందరూ కూడా డ్రైవింగ్ చేస్తూనే నైట్ అంతా జర్నీలో. ఇప్పుడైతే కారు మేము వేసే డ్యాన్స్కి తలకిందులు అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి. మేము తినడానికి వచ్చాం. హాయ్ గాయ్స్, ఇక్కడైతే పరోటా తినడానికి వచ్చినాం గాయ్స్. మల్లేష్ అన్న దెంగి తినడానికి వచ్చినాం. దీని మీద కూర్చున్నద్దు. వైర్ 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 ఊడిపోతుంది. నువ్వు మరసంగా నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నువ్వు చూడండి ఫ్రెండ్స్, దెంగి తినడానికి వచ్చినారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొబ్బెక్కిన వికెట్లు ఇవన్నీ 1 గంట అప్పుడు టిఫిన్ చేస్తున్నారు. దోశ ఆర్డర్ పెట్టామే. బాయ్ ఫ్రెండ్. ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ డాబా పేరు వచ్చి హిందుస్థాన్ డాబా. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము రోటీస్ అవి చెప్పినాము. ఫుడ్ చాలా బాగుంది. నైట్ అయితే 1 గంటకి అయితే యాగంటికి చేరుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఫోటోలు దిగుతుంటే ఒక మనిషి ఇక్కడ పండుకుంటున్నాడు. చాలా అలసిపోయాడు పిల్లోడు. ఇప్పుడైతే ఎంట్రన్స్లో ఉన్నాం. టెంపుల్కి వెళ్తే దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ఇంకా పిల్లొచ్చి వేరే అన్న వాళ్ళు ఆల్రెడీ చేసామే. నాకు ఆనందిస్తుంది. నీకు రాకపోతే తీసావా? వస్తా. ఫ్రెండ్స్ చూడండి, ఈ వాటర్ అయితే 365 డేస్ అనేది వాటర్ చాలా క్లీన్గా ఉంటాయి. 365 డేస్ ఈ వాటర్ ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. వాటర్ చాలా నీట్గా ఉన్నాయి. అది కాకుండా ఇక్కడైతే ఒక్క కాకి కూడా కనిపించదు మీకు. చూడండి, ఈ చుట్టుపక్కల గుడి ప్రదేశంలో ఎక్కడ కూడా ఒక్క కాకి కనిపించదు. ఇరవై సంవత్సరాలకు ఒకసారి అయితే ఈ నంది అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే తీయకూడదని చెప్పినారు, కానీ వీడియో అలాగైనా ట్రై చేశాను. చూడండి. ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీడియో అయితే లేదు ఫ్రెండ్స్. అది డిలీట్ అయిపోయింది. గృహ పేరు వచ్చి శంకర్ గృహ ఫ్రెండ్స్. ఈ గృహలో అయితే మన పాలతో అభిషేకం చేయించినా అంటే మనకి ఎలాంటి దోషాలు అయితే ఉండవు అని స్వామివారు అయితే చెప్తున్నారు. చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడడానికి లోపల గృహ. అగర్షి మహర్షి ధ్యానం చేస్తుంటే కాకులు అనేటివి చాలా ఇబ్బంది చేయడం వల్ల ఆ స్వామి శాపం వల్ల ఇక్కడ ఒక్క కాకి కూడా మీకు కనిపించదు ఫ్రెండ్స్. వీరబ్రహ్మం గారి వెళ్ళే దారి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆయన చాలా అప్పుడు కాలంలో అయితే చాలా నడక దారిలో. ఈ దారిలో అయితే ఫ్రెండ్స్ చూడండి వ్యూ ఎట్లుందో యాగంటి. ఇప్పుడైతే మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, లోపల అయితే 3 దారులు ఉంటాయండి ఫ్రెండ్స్. ఒకటి శ్రీశైలము, ఒకటి రవ్వలకొండకి. యాగంటి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టిఫిన్ చేసి ఇంకా బయలుదేరాలి. ఇంకా చూడండి వీడియో అయితే లైక్ చేయండి.